we're going to go to Ephesians 1 today. మరి ఈరోజు మనము ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో ఉన్నటువంటి మాటల్ని మనం నేర్చుకుందామండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో ఉన్నటువంటి మాటలు చూడండి. I've already been to Bible study this morning. మరి అయ్యగారు ఇప్పుడే తమ ప్రాంతంలో జరిగేటువంటి బైబిల్ స్టడీకి కూడా వెళ్ళి అక్కడ అందులో పాలుపంపులు పంచుకుని మన మధ్యలోనికి వచ్చారు. And I've already tried to stir the pot in the discussion. మరి అక్కడ జరిగినటువంటి వాక్యమును గురించినటువంటి వివరణ ఆ విషయాలన్నిటిలో కూడా నేను వారితో కలిసి మరి వారిని మరి మాట్లాడుతూ మరి కొన్ని ఆ విషయాల్లో మరి మేము చాలా లోతుగా విషయాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసాం. And we may just punt off of Galatians this morning and go back to Matthew 13, okay? మరి ఆ యొక్క ఇప్పుడు మరి తర్వాత గలతీయులకు రాసిన పత్రిక అలాగే మరి వెళ్ళి కొంచెం విషయాలు నేర్చుకున్న తర్వాత మత్తయి సువార్తలో ఉన్నటువంటి 13వ వచనంలో ఉన్నటువంటి మాటలు కూడా మనం నేర్చుకుందామండి. And the teacher this morning was talking about Matthew 13:24 through 43. మరి ఈ యొక్క మరి మత్తయి సువార్తలో ఉన్నటువంటి ఆ యొక్క భాగంలో మరి కొన్ని విషయాలు మరి 23 నుంచి మరి 54 వరకు ఉన్నటువంటి వచనాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద మరి మేము ధ్యానం చేసుకున్నాం. And there were a couple of points in there that some people were confused about. మరి ఈ విషయాలు మరి కొంతమందికి అర్థం కాక మరి సరిగా చదివిన కొన్ని అర్థం కానప్పుడు కొన్ని విషయాలు వారి అనుమానాలుండి ప్రశ్నలుండి వారికి కొన్ని అనుమానాలతో వారు అలాగే ఉండిపోతారు. So Pastor, would you read 24 through 30 please? మరి అక్కడ గలతియన్స్ which chapter sir? Matthew 13 sir 24 through 30. మరి మత్తయి సువార్త 13వ అధ్యాయము మరి ఆ యొక్క 24 నుంచి 30 వచనాలు మనం చదువుకుందామండి. మత్తయి సువార్త 13వ అధ్యాయము 24 నుంచి 30 వచనాలు మరి నేను చదువుతున్నానండి. ఆయన మరి ఒక ఉపమానం వారితో చెప్పెను. ఏమనగా పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనము విత్తిన ఒక మనిషిని పోలి ఉన్నది. మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయెను. మొలకలు పెరిగి గింజలు పట్టినప్పుడు గురుగులు కూడా అగపడను. అప్పుడు ఇంటి యజమాని దాసులు అతని వద్దకు వచ్చి, అయ్యా నీవు పొలములో మరి అప్పుడు నీవు పొలములో మంచి విత్తనములు విత్తితివి కదా, అందులో గురుగులు ఎక్కడి నుండి వచ్చినవని అడిగిరి. అది శత్రువు చేసిన పని అతడు వారితో చెప్పగా, ఆ దాసులు మేము వెళ్ళి వాటిని పెరిగి కూర్చుటానికి ఇష్టమా అని అతన్ని అడిగిరి. అందుకు అతడు వద్దు, గురుగులను పెరుగుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలను వెలిగింతము. కోతకాలం వరకు రెండింటినీ ఎదగనీయడి. కోతకాలమందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేట కట్టలు కట్టి గోధుమలను నా కొట్టులో చేర్చిపెట్టుడని గోర్ధగాండ్రతో చెప్పుదును నేను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. As I'm not a farmer, but I've had plenty of farmer clients. అయ్యగారు మరి ఈ యొక్క ఇక్కడ కొన్ని ఆ యొక్క వ్యవసాయదారుని యొక్క మరి ఆ పని కూలివాని యొక్క పని ఏంటనేటువంటిది అక్కడ చెప్పారండి. మరి ఆ వ్యవసాయం మనకు తెలియకపోవచ్చు, అయినా కూడా మనం ఈ విధంగా మరి ఈ యొక్క మాటలు మనం చదివినప్పుడు మనకు చక్కగా అర్థమైపోతూ ఉన్నాయి. And so when they plant corn or peas or beans in the United States, they do a row here and a row here with an opening in between. మరి మా అమెరికా దేశంలో మరి పొలాల్లో మరి మేము చూస్తూ ఉంటాం కదా, మరి ఆ యొక్క మరి లైన్గా వారు మరి కొన్ని పంటలను వారు వేస్తూ ఉంటారు. అయితే వాటి మధ్యలో మరి కొన్ని పిచ్చి మొక్కలు కూడా వస్తూ మరి అవి అటు ఇటుగా మరి వీళ్ళైతే ఒక పద్ధతిగా వేస్తారు. అవి పెరిగేవి పిచ్చిగా పెరిగే మొక్కలు అయితే ఇష్టానుసారంగా పెరిగేవిగా ఉంటాయి. And so when the weeds start growing up in these rows, the farmer can pick out those weeds very easily. మరి ఆ యొక్క
మరి అక్కడ గోధుమలు గనక పంట లేకుండా ఉండి ఉంటే గనక ఆ పిచ్చి మొక్కలు పీకాలనుకున్నప్పుడు ఆ రైతు వచ్చి వాటిని చాలా సులువుగా పీకేసి అశుభ్రం చేసడానికి అవకాశం ఉంటది. But what your main crop over there appears to be rice, and it is just spread out in the field and flooded. మరి మన ప్రాంతాల్లో మరి మరి ఈ యొక్క బియ్యము అలాగే గోధుమలు పంట పండేటప్పుడు మరి ఆ పంట అంతా కూడా మరి పొలమంతా కూడా అలా వ్యాపించి మరి అది ఎంతో మరి అక్కడంతా కూడా గుబురుగా ఉంటది. మరి దాన్ని మనం అందులో అలా ఉన్నప్పుడు మధ్యలో ఆ యొక్క పిచ్చి మొక్కలు పీకడం అనేటువంటిది కష్టం. And so imagine this field of rice that your enemy came and planted a weed that looked like rice in the field. మరి ఒకసారి ఊహించుకోండి మరి ఆ యొక్క ఆ యొక్క మరి ఆ యొక్క బియ్యము పొలము ఏదైతే ఉందో ధాన్యము పండేటువంటి పొలం ఏదైతే ఉందో మరి అందులో మరి శత్రువు వచ్చాడంట రాత్రిగాడ మరి అలాగే బియ్యము గింజలాగే అనిపించేటువంటి ఒక పిచ్చి విత్తనాన్ని అక్కడ అక్కడ అతను మరి నాటి వెళ్ళాడు అనేటువంటిది వాక్యములు మనం చూస్తూ ఉన్నాం. And when we're talking about this scripture in Israel, the weed looked like the wheat. మరి అక్కడ ఇశ్రాయేలీలు మరి ఈ మాట గురించి మరి ఎందుకు చెప్పబడిందంటే మరి వారికి ఉపమానంగా మరి ఎవరైతే ఇంకా ధర్మశాస్త్రాన్ని పాటించే వారుగా ఉంటూ మరి వారికి మరి ఎలాగైతే వారు మరి దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ ఉన్నారో వారికి ప్రతిగా ఈ యొక్క గురుగులు విత్తనాలు పిచ్చి మొక్కలు వాడికి మరి పోలికగా ఉన్నాయని నేను అనుకుంటాను. And so this weed would grow up like the good seed except for the root. మరి ఈ యొక్క రెండు కూడా మరి ఆ యొక్క ఒకే రకంగా మరి కనపడడానికి ఒకే రకంగా ఉంటాయి కాబట్టి పచ్చగా ఉంటాయి. మరి అవి ఆ యొక్క విత్తనాల్లాగే ఉంటాయి కాబట్టి వాటిని అలాగే సమానంగా పెంచేటువంటి విధంగా ఉంటుంది. The wheat of the rice or the seed grows straight down. మరి అక్కడ మరి ఆ విత్తనాలు రెండు కూడా ఆ గురుగులు కానీ ఆ యొక్క ధాన్యం కానీ ఒకే విధంగా ఉంటుంది. And that is the way we as Christians are. Is our root going down to the Father, and we're growing straight toward heaven. మరి మనం కూడా మరి విశ్వాసులైనటువంటి వారు ఎవరు సరైనటువంటి వారో ఎవరు సరైనటువంటి వారు కాదో మరి మనం కనుక్కోవడం చాలా కష్టం. ఎందుకంటే మరి అందరూ కూడా మరి మంచివారుగానే కనిపిస్తారు. అందులో ఎవరు మరి నిజంగా మంచివారు ఎవరు సరిగా లేనటువంటి వారు అనేటువంటిది మనకు అర్థం కాదు. But the weed roots grow out, and it will take and overlap the roots of the good seed. మరి ఈ యొక్క మరి పిచ్చి మొక్కలు ఏం చేస్తాయంటే అవి పెరుగుతా వేర్లు పాకిస్తా మరి వాటిని మరి మరి ఆ యొక్క మంచి మొక్కలను కూడా అవి మరి కలిసి ఆ వేర్లతో కలిసి ఉండేవిగా ఉంటాయి. Which is a good example of the world today. As we grow cold, అక్కడ మరి ఉన్నటువంటి మరి వాతావరణం మరి మంచి విత్తనాలు మరి అలాగే గురుగులు అనేటువంటి వాటి గురించి మనం ఆలోచించినప్పుడు అక్కడ మనకు దాని గురించి కొంత వ్యవసాయదారులుగా ఉన్నటువంటి వారికి విషయాలు బాగా అర్థమవుతాయి. And so in this, the servant asked, should we go pull the weeds out? మరి ఎప్పుడైతే ఆ విషయాన్ని గమనించారో మరి కూలిగా పనిచేసేటువంటి వారు అతని దగ్గర కూలివారు ఆ యొక్క యజమాని దగ్గరికి వెళ్ళి మరి అయ్యా మరి అక్కడ మన పొలంలో మరి ఆ యొక్క పిచ్చి మొక్కలు పెరిగినాయి మరి అందుచేత మరి వాటిని మనం తీసివేద్దాము అని వారు అడిగారు. And Jesus is telling them, you do not go pull the weeds out, because you will pull the good seed out at the same time. మరి అప్పుడు ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభు వారితో ఏం చెప్పారంటే ఇదిగోనయ్యా మీరు అలా చేయకండి. మరి ఒకవేళ మీరు మంచి విత్తనాలని తీసే సమయంలో మరి ఆ యొక్క చెడ్డ విత్తనాలను చెడ్డ మొక్కలను పీకే సమయంలో
మరి ఆ మంచి వాటిని కూడా ఒకవేళ మీరు తీసేసేవారుగా ఉంటారేమో, అందుకని మీరు అలా చెయ్యొద్దు అని వారిని ఆపినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. And so a couple of questions came up about that. మరి ఇక్కడ ఎందుకు ఆయన అలా చెప్పాడు అనేటువంటిది ఆ యొక్క మరి దానికి సమాధానంగా కూడా ఆయన కొన్ని మాటలు అక్కడ చెప్పారండి. Why would a good God allow tares to try to destroy wheat? మరి ఎందుచేత మరి దేవుడు మరి ఈ విధంగా చెయ్యొద్దు అని ఎందుకు చెప్పాడు అనేటువంటిది మనం ఆలోచించినట్లయితే, And the answer to that question is that person does not understand the grace of God. మరి ఎందుచేత చెప్పారని మనం ఆలోచించినట్లయితే, ఆ యొక్క మరి వ్యక్తి మరి సరైనటువంటి మరి ఆ యొక్క మరి దేవుని కృపను సరిగా అర్థం చేసుకోలేని వ్యక్తిగా ఉన్నాడు అనేటువంటిది మనకు అర్థమవుతుంది. And the grace of God was in the Garden of Eden with Adam and Eve until Satan tempted Adam and Eve and they sinned. మరి ఏ విధంగా అయితే మరి దేవుని బిడలైనటువంటి ఆదాము అవ్వల్ని మరి సైతాను మోసం చేసి మరి వారి హృదయాల్లో చెడ్డ మాటలు మరి విత్తనం చేసి పాపానికి మరి కారణంగా మరి ఆ మాటల్ని మరి అతను వాడాడు, అబద్ధాలు చెప్పాడో, మరి అటువంటి అబద్ధాలు చెప్పేటువంటి వారుగా మరి వీరు ఈ యొక్క మరి గురుగులు పిచ్చి మొక్కలు అనేటువంటివి ఆ యొక్క ఉదాహరణగా ఉన్నాయండి. God's grace was that man and woman would reproduce in the Garden of Eden and walk with Jesus all their life. మరి ఈ విధంగా మరి ఆ యొక్క మరి ఆ యేసుక్రీస్తు దేవుడు ఎందుకు ఆదాము అవ్వని ఆయన తయారు చేసుకున్నారంటే, మరి వారితో మరి యుగయుగాలు తరతరాలు మరి ఆ యొక్క ఏదైనా తోటలో వారిని వృద్ధి చేయాలని, వారితో సహవాసం చేస్తూ స్నేహం చేస్తూ వారు ఈయన కలిసి అక్కడ ఏదైనా తోటలో జీవించాలని, ఈ భూమి మీద ఒక మరి ఆ యొక్క మంచి రాజ్యాన్ని ఆయన కట్టాలని, ఆయన కోరుకున్నటువంటి విధంగా ప్రజలను ఆయన సృజించాలని ఆయన కోరుకున్నారు, తరాలను ఆయన నిర్మించాలని ఆయన కోరుకున్నారు. కానీ సైతాను మరి వచ్చి ఆ యొక్క వారి మనసుల్లో మరి చెడ్డ మాటలు విత్తినట్లుగా మనం చూస్తున్నామండి. And we blame all of the problems in the world going back to the serpent in the garden. మరి ఈ యొక్క మరి సమస్య ఏదైతే మరి ఎదుర్కొంటున్నామో మనం, ఈ యొక్క సమస్య ఏదైతే మరి ఆ పాపం అనేటువంటిది జీవితాల్లో మరి మానవుల జీవితాల్లో ప్రవేశించడానికి ప్రధానమైనటువంటి కారణము మరి అది సైతానే అని మనం అనుకుంటా ఉంటాం. But the serpent was a very beautiful creature that would go upright to talk to the man and woman. మరి ఇక్కడ సర్పము అనేటువంటిది మరి మనం ఎక్కడన్నా మరి ఆ యొక్క మరి పిక్చర్స్లో చూసేటప్పుడు సర్పాన్ని అక్కడ చూపిస్తారు, కానీ మరి అప్పుడు సర్పముగా అది లేదు, అది నిలబడి మాట్లాడేటువంటి ఒక అందమైనటువంటి ఒక సుందరమైనటువంటి వ్యక్తిగా అది ఉన్నది. I think of the cobras that you have over there that stand up and they let their cheeks out or whatever, and they are beautiful creatures. మరి చూడండి ఆ యొక్క మరి సైతాన్ మరి ఇప్పుడు కూడా మనం పాముని చూసినప్పుడు అది ఇలా తల పడగ పైకెత్తినప్పుడు ఆ తాసుపాము మరి పడగలో ఇలాగా మరి ఇలాగా మరి ఆ మంచి ఆకారం వస్తూ ఎంతో అందంగా ఉంటది. But what happened to that serpent was that Satan entered that serpent and spoke through him. మరి అక్కడ మరి జరిగినటువంటి విషయం ఏంటంటే, మరి ఆ యొక్క సర్పములోనికి మరి సైతాను దూరి మరి సర్పము ద్వారా మాట్లాడడం ప్రారంభించింది. It was not the serpent that tempted Adam and Eve. It was Satan living in the serpent. మరి అక్కడ ఆ పాము ఆ రూపంలో మరి అది వచ్చిన మరి ఆ లోపల సైతాను ఒక ఆత్మ దానిలో దూరడం ద్వారా మరి సైతాను ఆ పాము ద్వారా మరి మాట్లాడి మరి వారిని శోధించినట్లుగా మనం చూస్తున్నాం. So when Adam and Eve fell to temptation through Satan in the serpent, sin
entered the world. మరి ఈ విధంగా సర్పము మరి ఆ యొక్క మరి పాపం అనేటువంటిది వారి జీవితాల్లో ప్రవేశించడం ద్వారా మరి ఆ యొక్క మరి ఆ యొక్క పాపం అనేటువంటిది లోకంలోకి వచ్చిందండి. God's grace was to live with Adam and Eve and all the descendants forever in the Garden of Eden. మరి ఈ విధంగా మరి ఆ యొక్క దేవుని ప్రణాళిక అయితే ఆదాము యొక్క బిడలు అయినటువంటి వారి తరాలన్నీ కూడా ఏదైనా తోటలో మరి ఎంతగానో మరి సంరక్షణతో సురక్షితంగా సంతోషంగా వారు ఉండాలని మరి పరిశుద్ధమైనటువంటి వారుగా వారు ఉండాలని ఆయన కోరుకున్నారు. So what we've always quoted John 3:16 and we forget 17 and 18. మరి మనం ఎప్పుడు కూడా యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ అధ్యాయం గురించి 16వ వచనం గురించి మాట్లాడుకుంటాం కానీ ఆ తర్వాత ఉన్నటువంటి 17, 18 వచనాలని మనం చదవడం మర్చిపోతాం. So God's grace was in the Garden of Eden, and then God's grace in heaven basically were not there after they departed the garden. మరి ఆ విధంగా మరి వారు మరి దేవుని యొక్క కృప అనేటువంటిది దాని గురించి మరి బాగా తెలుసుకోవడానికి మరి ప్రజలైనటువంటి వారు ఇష్టపడతారు కానీ మరి ఆయన కోపం గురించి ఆయన గద్దింపు గురించి వినడానికి ఎవరు ఇష్టపడరు. And because both Adam and Eve sinned, that sinful nature passed from mother to child to child to child, so that all mankind has that sinful nature. మరి ఈ విధమైనటువంటి పాపము మానవునిలోనికి వచ్చినటువంటి పాపము మరి ఆదాము ద్వారా అవ్వ ద్వారా మరి వారి బిడ్డలకు వారి బిడ్డలకు అలాగే వారి తర్వాత వారి బిడ్డలకు ఇలాగ అందరికీ వ్యాపిస్తూ మరి పాపం అనేటువంటిది అందరి హృదయాల్లో నిండిపోయిందండి. Can you go over to John 3:17 and 18? మరి అందరూ కూడా దయచేసి యోహాను సువార్త 3వ అధ్యాయము మరి 17, 18 వచనాలు మనం చదువుకుందామండి. యోహాను సువార్త 3వ అధ్యాయము 17, 18 వచనాలు అక్కడ నేను చదువుతున్నాను. మరి జాగ్రత్తగా మరి గమనించాలని మనవి చేసుకుంటున్నానండి. ఇక్కడ మరి భక్తుడు రాస్తూ ఉన్నాడు కదా మరి చక్కని విషయాలు. మరి మనం ఎప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి విషయాలు మనం చదువుతాం కానీ 16లో ఉన్నటువంటిది చదువుతాం కానీ 17, 18లో కూడా శ్రేష్టమైన మాటలు ఉన్నాయండి. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయన లోకములోనికి పంపలేదు. ఆయన యందు విశ్వాసం ఉంచి వారికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామందు విశ్వాసం ఉంచలేదు గనుక వానికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. And so the question this morning at Bible study was, how can a gracious, kind, loving God allow so much tragedy and people to die and go to hell? మరి ఇక్కడ ఈ వాక్యం మీద మేము పొద్దున్న మరి బైబిల్ స్టడీలో మేము ధ్యానం చేసినప్పుడు మరి ఇక్కడ మేమందరం కూడా ఒక ప్రశ్న మాలో వచ్చింది. ఎందుకని ఇంత కృప కలిగినటువంటి దేవుడు, ఎందుకని ఇంత దయగలిగినటువంటి దేవుడు మరి ఈ విధంగా మరి లోకం మీదకి ఆ యొక్క తీర్పును ఆయన తీసుకురావడానికి ఆయన ఇష్టపడుతున్నాడు, ఆయనకి ఎందుకు ఆ యొక్క తీర్పు అనేటువంటి మాట కూడా ఆయన వాడాడు అనేటువంటిది మేమందరం కూడా ప్రశ్న వేసుకున్నాం. And the answer is that man created the sin and created the problem and the disassociation and not living with Christ. మరి ఇక్కడ మనం అర్థం చేసుకున్నట్లయితే మనిషి మరి ఆ యొక్క దేవునితో సంబంధాన్ని తెంపేసుకుని ఆయనే పాపములో ఉండడానికి ఇష్టపడి పాపంతోనే అతను స్నేహం చేసి మరి దేవుణ్ణి దూరం అయిపోయేటువంటి వ్యక్తిగా ఉండడానికి మనిషి తన్ను తానే అప్పగించుకున్నాడండి. But mankind rejected God in the Old Testament, still rejects God to today. మరి ఆ యొక్క పాత నిబంధన గ్రంథంలో సృష్టి ఆరంభం నుంచి కూడా మరి ఆ యొక్క మరి ఇదే విధంగా మానవుని యొక్క ఆలోచన వస్తూ ఉంది. మరి ఈ రోజు కూడా మనిషి ఎలాగైతే మరి దేవునికి దూరం అయిపోయి పాపంలోనే జీవించాలని ఇష్టపడుతున్నాడో మరి ఆ విధంగానే మరి ప్రజలందరి హృదయాలు మలినమైపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం.
But what a loving, caring God did was provided his son to come to this earth. మరి చూడండి ఎంత ప్రేమ కలిగినటువంటి దేవుడో. ఇటువంటి మనుషులు ఇటువంటి వారని తెలిసినప్పటికీ కూడా పాపంతో నిండినటువంటి వారు, వారి ఆలోచన ఎప్పుడు కూడా పాపమైందే అనేటువంటి వారు మరి ఎంతో ఆ దేవునికి దూరంగా వారు జీవిస్తున్నారు, దేవుని కోపం రేపుతున్నారు అనేటువంటి వారిని కూడా మరి వారిని రక్షించడానికి తన ప్రియమైన కుమారుడైనటువంటి యేసుక్రీస్తును ఈ లోకంలో మరి మరణించడానికి బలియాగముగా జరిగించి మనకు రక్షణ అనుగ్రహించడానికి ఆయన యేసుక్రీస్తును లోనుకులోను పంపించారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. So Jesus came through the grace of God to die for all the sins of every man, woman, and child on this earth. మరి ఈ లోకంలో ఉండేటువంటి ప్రతి పురుషుడు, ప్రతి స్త్రీ, ప్రతి బిడ్డ, మరి చిన్న బిడ్డలు ఏంటి అందరి కొరకు, మరి అందరు కూడా మలినమైపోయినటువంటి స్థితిలో, పాపపు స్థితిలో జోగుచున్నటువంటి వారి కొరకు ఆ యొక్క తన ప్రియమైన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని లోకంలోనికి నరావతారిగా ఆయన పంపించాడండి. And so God's grace is to provide salvation to all of us to live in heaven, not in hell. మరి ఆ యొక్క ప్రజలైనటువంటి వారు, మరి ఆయన సృజించుకున్నటువంటి సృష్టిలో మనుషులైనటువంటి వారు ఈ భూమి మీదే ఉండాలని ఆయన కోరుకోలేదు, కానీ తనతో ఎల్లప్పుడూ మరి ఆ యొక్క ఆయన ఉండేటువంటి స్థానంలో నిత్య జీవంలో ఆయనతో ఉండాలని ఆయన కోరుకున్నారండి. So our loving, caring God did not condemn us. We condemned ourselves. మరి మనల్ని ఇంతగా ప్రేమించేటువంటి దేవుడు మనల్ని ఎప్పుడు కూడా తృణీకరించేవాడు కాదు, కానీ మనమే మన ఇష్టపూర్వకంగా పాపాన్ని ప్రేమించి దేవుణ్ణి మనం తృణీకరించాము, దేవుణ్ణి మనం విసర్జించాము అనేటువంటిది ఆ యొక్క దేవుడు గమనించాడు. And so mankind continues to condemn itself through the rebellion and the rejection of the Lord. మరి ఈ విధంగా మనిషి తన తానే స్వతహాగా మరి దేవుణ్ణి మరి ఆ దగ్గరికి ఆయన పిలిచినప్పుడు వెళ్లకుండా, నువ్వు నాకొద్దు, నాకు ఈ లోకమే కావాలి అని ఆయన లోకాన్నే కోరుకుని మరి దేవుణ్ణి ఆయన దుఃఖపెట్టాడు, దేవుణ్ణి బాధ పెట్టాడు అనేటువంటిది మనం ఇక్కడ గమనిస్తా ఉన్నాం. Why does the earth have catastrophes? మరి ఎందుకు మరి ఈ విధంగా మరి పరిస్థితులు ఇలాగా మనిషి యొక్క మనస్సు ఈ విధంగా మారింది? ఎందుకు ఆయన చేసుకున్నటువంటి ఆ యొక్క శ్రేష్టమైనటువంటి సృష్టిలో ఈ మానవుడు ఎందుకు ఇలా పతనమైపోయాడని మనం ఆలోచించినట్లయితే, why do we have disease and pestilence? మరి ఎందుకు ఈ పాపము మనకు వచ్చింది? ఎందుకు మరి ఈ రోగాలు అనేటువంటివి, అలాగే మొక్కలకు ఆ యొక్క మరి ఫలాలకు ఆ యొక్క ఎరువులు వేయాల్సి వస్తుంది? ఎందుకు ఇదంతా జరుగుతూ ఉందని మనం ఆలోచించినట్లయితే, why do we have famine and drought? మరి ఎందుచేత ఈ కరువులు మరి కష్టాలు మరి ప్రజలకు వస్తూ ఉన్నాయి? మరి ఈ లేమి కొదువ ఎందుకు ప్రజలకు వస్తూ ఉంది అని మనం ఆలోచించినట్లయితే, why do we have war? మరి ఎందుకు ఈ యుద్ధాలు మరి ప్రపంచమంతా మరి భయంకరమైన యుద్ధాలు జరుగుతున్నాయని కూడా మనం ఆలోచించినట్లయితే, it is because mankind is condemned to hell until they receive Jesus Christ. మరి ఎందుచేతంటే మరి ప్రజలైనటువంటి వారు వారి ఆలోచన విధానము మరి దేవుణ్ణి దూరం అయిపోయే విధంగా ఆలోచిస్తూ, మరి దేవుని కోపం రేపే విధంగా వారు జీవిస్తూ, పాపమునకు బానిసలుగా వారు జీవిస్తున్నటువంటి కారణంగా, దేవునికి దూరం అయిపోయిన కారణంగా వారి హృదయాల్లో స్వార్థము మరి ఈ విధంగా వారు కలిగి ఉండడం వలన ఒకరికొకరు ఈ విధంగా గొడవలు, మరి కరువు కాటకాలు మరి వచ్చే విధంగా ఉంటున్నాయండి. And so through God's grace, He's offered us redemption through Jesus Christ, that we will inherit eternal life in heaven in spite of all of the catastrophes and illnesses and drought. మరి అదే మానవుడు మరి తన మనసు మార్చుకొని పరిశుద్ధపరచబడి మరి దేవుని దగ్గరకు వచ్చి మరి ఆ యొక్క తను చేసేటువంటి పాప క్రియలు వదిలిపెట్టి మరి ఆ యొక్క ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన చెప్తున్నారు కదా, ఇదిగో మీ పాపాలు మీరు మానేవేసి నా దగ్గరికి వస్తే నేను మీ దేశాన్ని స్వతంత్రిస్తాను, మీ దేశాన్ని ఆశీర్వదిస్తాను, మీ దేశంలోకి ఎప్పుడు కరువు రాదు, మీరు అంత అభివృద్ధితో సమృద్ధితో మీరు జీవిస్తారు అని ఆయన ప్రజలను ఆయన వైపు రమ్మని పిలుస్తూ ఉన్నారండి. So when we go back to Matthew 13,
మరి ఆ యొక్క మరి మరొకసారి మరి మత్తయి సువార్త 13వ అధ్యాయంలో ఉన్నటువంటి మాటల్ని మనం చూద్దామండి. And I want you to read verse 36 through 43, please. మరి ఆ యొక్క మరి 13వ అధ్యాయము మత్తయి సువార్త 13వ అధ్యాయము ఆ యొక్క మరి 36 నుంచి ఉన్నటువంటి 26 నుంచి ఉన్నటువంటి మాటలు చదువుకుందామండి. అక్కడ మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుగులు కూడా అగబడెను. అప్పుడు ఇంటి యజమానుడు దాసుడు అతనికి వచ్చి, అయ్యా అందులో విత్తనము విత్తితివి కదా. ఆ తర్వాత మరి అప్పుడు ఆయన జనసమూహాలను పంపివేసి ఇంటిలోనికి వెళ్ళగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చి, పొలములోని గురుగులను గుర్చిన ఉపమాన భావం మాకు తెలియజెప్పమనిది. అందుకు ఆయన ఇట్లనెను, మంచి విత్తనము విత్తువాడు మనుష్య కుమారుడు, పొలము లోకము. మంచి విత్తనము రాజ్య సంబంధులు, గురుగులు దుష్టుని సంబంధులు. వాటిని విత్తిన శత్రువు అపవాది. కోత యుగ సమాప్తి, కోత కోయవారు దూతలు. గురువు ఎలా కూర్చోబడి అగ్నిలో కాలివేయబడనో అలాగే యుగ సమాప్తి యందు జరుగును. మనుష్య కుమారుడు తన దూతలను పంపును, వారు ఆయన రాజ్యంలో నుండి ఆటంకములను సకలమైన వాటిని దుర్నీతి పనులను సమకూర్చి అగ్నిగుండములో పడవేయుదురు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Hallelujah. Hallelujah. When we see the harvest that's coming, మరి మనం చూస్తూ ఉన్నాం కదా, మరి కోత సమయం అనేటువంటిది దగ్గర పడుతూ ఉంది. మనము ఈ యుగాంతము యొక్క మరి చివరి దశలో ఉన్నాము. కాలము మరి మనం ఆ యొక్క దేవుని రాకడ అతి సమీపంగా ఉన్నటువంటి రోజుల్లో మనం ఉన్నామండి. We see through this scripture that God is protecting you and I. మరి దీన్ని బట్టి మనం ఈ వాక్యాన్ని చదువుకున్నటువంటి మరి ఆ యొక్క దాన్ని బట్టి మరి నిన్ను బట్టి నన్ను బట్టే ఆయన ఈ లోకంలో ఇంకా మరి ఆ యొక్క ఆయన రాకడని ఇంకా ఆలస్యం చేస్తున్నాడు అనేటువంటిది మరి ఆయన బిడలైనటువంటి పరిశుద్ధులైనటువంటి వారి కొరకు ఆయన రాకడను ఆలస్యం చేస్తున్నాడు అనేటువంటిది ఈ మాటను బట్టి మనకు అర్థమవుతా ఉందండి. And he is telling us to protect the flock, the bride of Christ, from Satan. మరి ఈ విధంగా మరి సైతాను మరి నుంచి మరి దూరం చేయడానికి, సైతాను మరి ఆ యొక్క వాడు వేసేటువంటి అగ్ని బాణాల నుంచి, వాడు చేసేటువంటి ఆ శోధనల నుంచి మిమ్మల్ని తప్పించడానికి, మీ కొరకు ఆయన సంరక్షణ కలిగించడానికి ఆయన మీ చుట్టూ కొన్ని దేవదూతలకు ఆయన ఆజ్ఞాపించేవాడిగా ఉన్నారు. He says it's not our responsibility to pluck the wheat out and throw it away. మరి ఆయన ఆలోచన ఆయన కాతకాలం వరకు రెండు పెరగనివ్వండి అనే ఆలోచన విధంగా మనం కూడా మరి చేయగలిగిన వారంగా ఉండాలి. I'm sorry, the weeds, not the wheat. మరి ఆ విధంగా గురుగులను మనము ఆ యొక్క దేవుడే మరి తెంపకూడదని అనుకుంటున్నాడు కాబట్టి మనం కూడా వాటిని తెంపే ప్రయత్నం ఎప్పుడు చేయకూడదు. He told something about the weeds this morning that was interesting. మరి ఈ యొక్క ఆ యొక్క గురుగులు అయినటువంటి వారు మరి వారు కూడా కలిసి పెరిగే విధంగా ఉంటున్నారు అనేటువంటిది మనకి ఇక్కడ అర్థమవుతా ఉందండి. Those weeds that the Israelites dealt with back then. మరి ఈ విధంగా మరి ఆ యొక్క ఎందుకు మరి ఈ విధంగా జరుగుతుందంటే, ఆ యొక్క ఎవరైతే మరి ఇంకా దేవుణ్ణి నమ్ముకోలేదో మరి ఆ ఇశ్రాయేలీయులు అనేటువంటి వారిలో ఏర్పరచబడిన సంఖ్య పూర్తయ్యే వరకు కూడా మరి దేవుని రాకడ రాదు అనేటువంటిది దీని యొక్క అర్థం అండి. They looked just like the wheat. మరి ఈ విధంగా గురుగులైనటువంటివి ఆ యొక్క గోధుమలైనటువంటివి సమానంగానే గోధుమల్లాగానే అవి కనిపిస్తాయి. As the wheat and the tares grew, the wheat had good fruit, good seed on it. మరి ఆ యొక్క రెండు ఆ యొక్క ఒకే విధంగా పెరుగుతూ ఉన్నప్పుడు ఆ యొక్క మరి కొంచెము ఎత్తుగా గోధుమ అనేటువంటిది ఎత్తుగా పెరుగుతుంది. దానికి ఇలా వంగి ఆ భారంతో అది కొంచెం వంగేదిగా మరి ఎంతో ఆ యొక్క మరి ఫలవంతమైనటువంటి విధంగా అది కనిపిస్తూ ఉంటుంది. When it was getting ripe, it would bend over with the wind, bowing to the wind. మరి ఈ విధంగా బరువుగా గింజలన్నీ కూడా పైన ఉంటాయి కాబట్టి
ఆ యొక్క ఈ ఆ యొక్క ధాన్యం కానీ గోధుమలు కానీ ఆ బరువుకి అవి ఇలా వంగి ఆ గాలి వచ్చినప్పుడు అవి ఇలా వంగి ఆ యొక్క అన్నీ కూడా సమానంగా అవి వంగే విధంగా ఉంటాయి. The wheat would bow and the weeds would stand up. మరి ఈ విధంగా మరి అటువంటి మరి ఎప్పుడైతే ఈ బలహీనంగా ఉన్నటువంటి ఆ యొక్క మరి వారు ఏం చేస్తారంటే వారు కూడా మరి వారు వంగే విధంగా వారు ఉంటారు కానీ ఈ యొక్క మరి ఎక్కువగా మరి వంగకుండా మరి నిదానంగా నిలబడేది ఆ యొక్క ధాన్యము మరి అలాగే గోధుమలు అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. I think that's interesting because the weed is rigid and fixed. మరి ఇక్కడ మరి ఆ యొక్క గోధుమ అనేటువంటిది అది చాలా మరి కదలనిదిగా స్థిరంగా మరి ఎంతో బలమైనటువంటి విధంగా అది నిలబడతాది. While the seed, the good wheat, is full of seeds that are God is making grow and waving and spreading into the world. మరి ఆ యొక్క గురుగులకు ఉన్నటువంటి లక్షణం ఏంటంటే ఆ విత్తనాలు మరి అక్కడ ఒకచోటే ఉండకుండా మరి అవి అంతా కూడా చెరిపే విధంగా గాలి వచ్చినప్పుడు దాని విత్తనాలు అటు ఇటు ఎగిరిపోయి మరి ఆ ప్రాంతం అంతా కూడా మరి ఆ పిచ్చి మొక్కలన్నీ కూడా వచ్చే విధంగా ఎవరు కూడా విత్తకపోయినా మరి ఆ యొక్క మొక్కలన్నీ కూడా అక్కడ విస్తరించేవిగా ఉంటాయి. And so we can be seen by the world by our seeds, by our growth, by the love of God flowing through us. మరి ఆ యొక్క మరి మనము కూడా మరి ఆ విధంగా మనము ఆ యొక్క మనము చుట్టూ మరి ఒకవేళ చెడ్డ వ్యక్తులు ఉన్నప్పటికీ కూడా మరి మనం దేవుని బిడ్డలుగా మనం వారి ఎడల మనం ప్రేమ కలిగి ఉండాలి. వారు ఎంతో మనకు అపకారం చేస్తారు, ఎంతో మనల్ని ఆ యొక్క మనకున్నటువంటి ఆ ప్రాంతంలో వారు మరి భయంకరమైనటువంటి విధంగా వారు ప్రవర్తిస్తారు, వారు అభివృద్ధి చెందేవారుగా ఉంటారు, అయినా మనల్ని అణిచివేసే విధంగా వారు ప్రయత్నం చేస్తారు. అయినప్పటికీ కూడా మనం వాళ్ళని దేవుని ప్రేమతో ప్రేమించాలని ప్రభు కోరుకుంటూ ఉన్నారు. So in spite of us growing up and the weeds wrapping around the roots of the good seed. మరి ఈ యొక్క ఇంత బలముగా పెరుగుతూ అనేక మంది మరి ఆ చుట్టూ కూడా బాధించబడి ఆ యొక్క మరి గోధుమలను మరి ఆ యొక్క వాటికంటే అధికమైన సంఖ్యలో పెరగడం మాత్రమే కాకుండా మరి ఇవి భూమిలో వేర్లు తన్నుతూ ఈ వేర్లను అవి ఆ వేర్లు మరి బాధ పెట్టేవిగా వాటిని చుట్టుకొని మరి దాన్ని ఎదగకుండా చేసే విధంగా కూడా ప్రయత్నం చేస్తాయి. But him wrapping, God is drawing us closer to him if we submit to him. మరి ఈ విధంగా మరి అటువంటి సమయాల్లో కూడా మరి నీవు ఇంకా దేవునికి దగ్గరగా ఉంటే ఈ యొక్క సమస్యలు నీకు చుట్టుకున్నప్పటికీ కూడా నీకు ఆ యొక్క నీకు పక్కన ఆ చెడ్డ విత్తనాలు ఏవైతే ఉన్నాయో అవి నిన్ను బాధించినప్పటికీ కూడా నీవు దేవునికి సమీపంగా వెళ్ళి నీవు దేవుణ్ణి హత్తుకొని జీవించినట్లయితే దేవుడు నీ జీవితంలో మరి ఆయన ఈ సమస్యలన్నిటి నుంచి కూడా ఆయన తప్పించి నీకు ఆదరణ కలుగ చేయగలిగినటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థాంక్యూ జీసస్. Hallelujah. Hallelujah. In spite of all that Satan wants to do against us, we stay focused, God will just grow us stronger and use us more mightily. మరి ఈ విధంగా ఎన్నో మరి చెడ్డ విత్తనాలు మరి ఫలిస్తూ మరి మన ప్రక్కగా మనల్ని కూడా బాధిస్తూ మనల్ని క్రిందకి కృంగదీయాలని ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా మరి వాటన్నిటిని కూడా మనం జయిస్తూ ప్రభు వైపు చూస్తూ మన విశ్వాసంతో సాగిపోయినప్పుడు మన బలాన్ని బట్టి కాదు కానీ ఆయన బలాన్ని మనకిచ్చి మనల్ని కూడా మరి బలముగా మరి ఆ యొక్క గురువుల కంటే చెడ్డ విత్తనాల కంటే బలముగా పెరిగే విధంగా ప్రభు కార్యాలు చేసి మనందరికీ కూడా ఆయన సహాయం చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థాంక్యూ జీసస్. Go back to why do we have all this catastrophic things happen in this world? మరి చూడండి ప్రియులారా, మరి మన చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాల్లో మరి మన జీవితాల్లో కూడా ఇటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఈ మన చుట్టూ మాత్రమే కాకుండా ప్రపంచం అంతా కూడా ఇటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు ఇలా జరుగుతుంది అని మనం ఆలోచించినట్లయితే, why did we have the flood in Moses' time? మరి ఆ యొక్క పాత నిబంధన కాలంలో మరి మోషే యొక్క కాలంలో మరి దైవజనుల యొక్క కాలంలో
మరి వరదలు అనేటువంటివి, భూకంపాలు అనేటువంటివి అంతగా వచ్చేటువంటివి కాదు. In Noah's time, not Moses. మరి ఆ యొక్క మరి ఒకే ఒక్కసారి నోవహు సమయంలో మరి ఆ యొక్క వరదలు అనేటువంటివి రావడం సంభవించింది. See, some believe that we did not even have rain on the earth until the flood. మరి ఆ యొక్క కొంతకాలము మరి ఆ యొక్క వరదలు వచ్చే వరకు కూడా మరి ఆ నోవహు కాలంలో మరి కొంత మరి జరిగినట్టుగానే మరి మన సమయాల్లో కూడా మరి వర్షాలు అనేటువంటి అధికంగా కురుస్తున్నప్పుడు వరదలు వస్తా ఉన్నాయి. It says in Genesis, early part, that water came up out of the ground and watered all the plants. మరి ఆ యొక్క మరి ఆదికాండంలో మరి ఆయన ఎలాగా మరి నీటిని ఆయన మరి మొక్కలకు అందజేసే విధానం ఎలా ఉండేదంటే ఆ యొక్క భూమి నుంచి ఆయన నీటిని మొక్కలకు అందించి ఆ మొక్కలు పైకి ఎదిగే విధంగా ఆయన ఆయన ఏర్పాటు చేశారు. So why did God destroy, and he did destroy the world by flood? మరి ఎందుచేత ఆయన ఇంత చక్కగా చేసుకున్నటువంటి భూమిని ఆయన నోవహు కాలంలో ఆయన ఒక్కసారిగా నాశనం చేశాడని మనం ఆలోచించినట్లయితే, Because at that time, all mankind had rejected God except for Noah. మరి ఆ దినాల్లో నోవహు తప్ప మరి ఆ భూమి మీద ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దేవుణ్ణి విడిచిపెట్టి దేవునికి వ్యతిరేకంగా జీవించినటువంటి వారే, పాపములో జీవించినటువంటి వారే. ఆ విషయాన్ని దేవుడు గమనించాడు కాబట్టి మరి లోకమంతటిని కూడా ఆయన నాశనం చేయాలని ఆలోచించారు. At that time, all of his relatives had died. Methuselah, Enoch had been taken away, and others. He was the only one left. మరి నోవహు యొక్క బంధువులు, ఆయన స్నేహితులు మరి వారందరూ కూడా నశించిపోయారు, కానీ నోవహు కుటుంబము ఆ మాత్రమే మరి ఆ యొక్క ఓడలోకి రావడం ద్వారా రక్షించబడ్డారు. It does not mention that his sons and their wives and his wife found righteousness in the Lord. Only Noah. మరి అక్కడ వాక్యములు మనం చూసినట్లయితే నోవహు యొక్క బిడ్డలు కానీ కోడళ్ళు కానీ మరి వారు మనవళ్ళు కానీ వారు దేవుని యందు విశ్వాసం ఉంచారు, వారు పాపం లేకుండా జీవించారని ఎక్కడా రాయబడలేదు. కానీ కేవలం నోవహు మాత్రమే నీతిమంతుడిగా ఉన్న కారణం చేత నోవహును బట్టి అతని కుటుంబాన్ని దేవుడు రక్షించాడని వాక్యంలో రాయబడిందండి. All of the world had made their decision to reject God. మరి ఆ యొక్క నోవహు తప్ప ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులందరూ కూడా మరి దేవుణ్ణి విసర్జించడానికి, దేవునికి వ్యతిరేకంగా జీవించడానికి మాత్రమే వారు ఇష్టపడ్డారు, పాపానికి తమ్మును తాము అప్పగించుకున్నారండి. And so then God chose Noah because of his righteousness to start the lineage that would come through Abraham. మరి ఎందుచేత నోవహును ఆయన ఎన్నుకున్నాడంటే మరి నోవహు మరి ఒక్కడు, ఆయన కుటుంబము మరి ఆ యొక్క ఆయన యందు నీతిమంతుడిగా జీవించడం ద్వారా నోవహు ద్వారా మరి అబ్రహామును మరి దేవుడు ఎన్నుకున్నాడు. కాబట్టి ఆయన ప్రణాళికలో అబ్రహామును గురించినటువంటి ప్రణాళిక ఆయన కలిగి ఉన్నాడు. కాబట్టి నోవహును ఆయన మరి బ్రతికింపచేసినట్లుగా మనం చూస్తున్నామండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Hallelujah. Praise the Lord Praise that the we Lord. found, God found one righteous man in Noah. మరి ఆ యొక్క నోవహు సమయంలో ఒకే ఒక్క మరి వ్యక్తిని, మరి నీతి కలిగినటువంటి వ్యక్తిని, నీతిమంతుడిని, మరి ఆయన యందు నమ్మకంగా పాపం లేకుండా పరిశుద్ధంగా జీవించిన ఒక్క వ్యక్తి ద్వారా ఆయన తిరిగి తన చిత్తాన్ని మరి ఆయన నెరవేర్చుకున్నటువంటి దేవుడు అండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Hallelujah. Thank you, Jesus. Since that time, the earth has had earth pains of earthquakes and tornadoes and all kind of tragedy from the earth pains. మరి ఈ విధంగా మరి ఆ తరువాత మరి మరి నోవహు కాలం తర్వాత వరదైతే వచ్చి మొత్తం భూమి అంతటిని నాశనం చేయలేదు, కానీ మరి భూకంపాలు, అగ్నిపర్వతాలు, ఈ విధంగా మరి భూమిలో అనేకమైనటువంటి వారు మనుషుల్లో పాపము విస్తరించడం ద్వారా మరి వారు అనేకమైనటువంటి కార్యాలు భూమి మీద మరి చేయడం ద్వారా మరి వారు స్వార్థంతో కూడుకున్నటువంటి విధంగా బట్టి మరి భూమి అనేక విధాలుగా మరి వారిని మరి నాశనం చేయడానికి తిరగబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం.
when you look back at when Noah's descendants in Genesis chapter 10, verse 25, మరి ఆది కాండము మరి 10వ అధ్యాయములో మరి 25వ వచనంలో ఉన్నటువంటి మాటలు మనం చూసుకుందామండి. ఆది కాండము గ్రంథము మరి పాత నిబంధనలో ఉన్నటువంటి మొదటి పుస్తకము 10వ అధ్యాయము మరి 25వ వచనము మనం చూద్దాం. చాప్టర్ 10 verse 25. మరి 25వ వచనం అండి. మరి ఏబేరుకు 2 కుమారులు పుట్టిరి, వారిలో ఒకని పేరు పెలుగు. ఏలయనగా అతని దినముల్లో భూమి దేశములుగా విభాగింపబడెను, అతని సహోదరుని పేరు యొక్తాను. You say, Steve, why are you showing me this scripture? మరి ఒకవేళ మీరు అడగొచ్చు, అయ్యగారు మరి ఎందుకు మాకు ఈ వచనాన్ని చూపించారు అని మీరు అడగొచ్చు. Because at that time all of the earth, dry ground, was attached. మరి ఆ దినాలు మరి చూసినట్లయితే వాక్యం చెప్తా ఉంది, ఈ యొక్క మరి భూమి మీద ఉన్నటువంటి అన్ని కూడా మరి ఆ యొక్క ప్రజలైనటువంటి వారు స్వార్థపూరితంగా మరి వారు ఆక్రమించుకునేటువంటి ఆలోచనతో వారందరూ కూడా వారు దేశాలుగా వారు విభజించేసుకున్నారు, వారికి ఉన్న స్వార్థాన్ని బట్టి అనేటువంటిది ఇక్కడ మనకు అర్థమవుతా ఉంది. And so after the flood covered everything and then receded, couple of 100 years later the earth divided and made our separate continents. మరి ఈ విధంగా మరి ఆ జలప్రళయం వచ్చిన తర్వాత 100 సంవత్సరాలు గతించినాయో లేదో మరలా వారిలో మరి పాపము మరి ఆ యొక్క స్వార్థము మరి ఒకరి నుంచి ఒకరు లాక్కునేటువంటి స్వభావము వారిలో మరి ఆ యొక్క మరి తిరిగి మరి వచ్చి మరి వారు భూమి అంతా కూడా ఒకే విధంగా ఉండకుండా అన్నదమ్ముల్లా కలిసి ఉండకుండా వారు కొట్లాడుకుంటూ మరి భూమిని విభాగించేసినట్టుగా దేశాలుగా వారు విభజించేసుకుని వారు పాలించుకునేటువంటి విధంగా మరి అక్కడ మారిపోయారు అనేటువంటిది వాక్యంలో మనం చూస్తున్నాం. So what happened was all of the tectonic plates under the surface separated. చూడండి, మరి ఎప్పుడు కూడా ఈ విభాగించేటువంటి ఆలోచన ఏదైతే ఉందో అది దేవుని ఆలోచన కాదు, కానీ అది సైతాను యొక్క ఆలోచన. దేవుణ్ణి మనుషుల్ని విడదీయాలని, మనుషుల మధ్యలో మరి భేదాభిప్రాయాలు కలుగజేయాలని, ఇదంతా కూడా అపవాది యొక్క ఆలోచన కానీ దేవుని ఆలోచన కాదండి ఇది. And then they would separate and start pushing against each other, which is caused earthquakes and our water to have current in it in the oceans. మరి ఈ విధంగా మరి వారు వారు ఒకరికొకరు వారు విడదీసుకున్నారు, ఒకరికొకరు మరి దేశాలుగా విభజించుకున్న తర్వాత మరి వారు అనేకమైనటువంటి మరి చేయకూడని కార్యాలు వారు చేశారు, అనేక ప్రయోగాలు వారు చేశారు. మరి వీటి ద్వారా మరి వారు ఒకరి మీద ఒకరు యుద్ధాలు చేసుకుంటూ ఒకరినొకరు నాశనం చేసుకోవాలనే ఆలోచనతో వారు అనేకమైన కుట్రలు పన్నడం ద్వారా మరి వారు అనేకమైన భూకంపాలు, అనేకమైన అగ్ని పర్వతాలు మరి బయటికి రావడం ప్రారంభించినాయండి. And so that separated men and women to all the continents on the earth. మరి ఈ విధంగా మరి ఒక్క చోట ఉండవలసినటువంటి వారు మరి ఒకే కుటుంబం నుంచి వచ్చినటువంటి వారు 100 సంవత్సరాలు అయినయో లేదో అందరూ కూడా మరి దేశాలుగా మరి విడిపోయి అనేకమైనటువంటి దేశాలకు వాళ్ళు వెళ్ళిపోయి అక్కడ వాళ్ళు నివసించడం ప్రారంభించారండి. And it caused cracks in the earth's surface for catastrophes to occur. మరి ఈ విధంగా మరి వారు మరి విడిపోవాలి, మరి ఈ విధంగా వారందరూ వేరే ఒకరికొకరు ప్రేమ లేకుండా ఉండాలి అనేటువంటిది ఆ యొక్క అపవాది యొక్క ఆలోచన. కాబట్టి వారు కలిసి ఉన్నట్లయితే వారు దేవుణ్ణి తెలుసుకుంటారేమో అని వారిని విడగొట్టి మరి అనేకమైనటువంటి విధాలుగా వారిని మరి అన్ని ప్రాంతాలకు అనేక దేశాలుగా విభజించేసినట్లుగా మనం చూస్తున్నామండి. All of these disasters did not happen because of God. They happened because of man's rebellion against God. మరి ఈ యొక్క దేవుడు మరి ప్రజలైనటువంటి వారిని ఆయన ఎప్పుడు కూడా మరి వారు ఆయనకు లోబడేటువంటి వారుగా వారు ఉండాలని ఆయన కోరుకున్నాడు. అయితే
వారు దేవుణ్ణి విసర్జించిన కారణం చేత మరి ఈ యొక్క మరి లోకంలోనికి అనేకమైనటువంటి ఆ భూకంపాలు, మరి ఈ విధంగా అగ్నిపర్వతాలు, మరి ఈ యొక్క మరి సునామీలు ఇటువంటివన్నీ కూడా రావడం సంభవించాయండి. Because of the total rebellion, except for one righteous man through Noah, the earth separated from man's sin. మరి ఆ యొక్క మరి ఒకే ఒక నీతిమంతుడైనటువంటి నోవాహును చూడటం ద్వారా నోవాహును బట్టి మరి ఆ యొక్క మరి మరి లోకము మరి అంతా కూడా ప్రక్షాళన చేయబడి ఆ యొక్క పరిశుద్ధమైనటువంటి జీవితము జీవించే వారిగా ఒక కుటుంబాన్ని ఆయన ఎన్నుకొని వారి ద్వారా ఆయన చిత్తాన్ని ఆయన నెరవేర్చుకోవాలనుకున్నారండి. This is probably way more than you wanted to hear this morning. మరి ఇది ఇలాంటి వాక్యము మరి మీరు ఎంతవరకు కూడా మరి ఎప్పుడు కూడా విన్నటువంటి వాక్యం ఒకవేళ మీరు వింటున్నారేమో. But it is so important for where sin came and filled this earth with this evilness. మరి ఎందుచేత మరి ఈ విధంగా జరిగిందని మనం ఆలోచించినట్లయితే పాపము ఈ లోకంలోనికి అపవాది తీసుకుని రావడం ద్వారా ప్రజల హృదయాల్లో పాపము ఉండడం ద్వారా మరి వారిని ఒక చోట ఉండకుండా విభజించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. None of that came from our Lord and Savior, Jesus, God the Father. మరి తండ్రి అయినటువంటి దేవుడు ఎప్పుడు కూడా అందరూ కూడా కలిసి ఉండాలి, అందరూ ఐకమత్యంగా ఉండాలి, అందరూ కూడా గొడవలు పెట్టుకోకుండా మరి ఆ యొక్క అందరూ కూడా ఎంతో మరి ప్రేమానురాగాలతో ఉండాలని ఆయన కోరుకునేటువంటి వాడే కానీ ఈ యొక్క సైతాన్ యొక్క ఆలోచన ఏంటంటే మన మనుషులను విడగొట్టాలి, మరి దేశాలు విడగొట్టాలి, వారి మధ్యలో మరి గొడవలు పెట్టాలి అనేటువంటిది సైతాన్ యొక్క ఆలోచన అండి. But God's grace has been here from the Garden of Eden all the way to Jesus coming and dying on that cross and being resurrected. మరి మనం చూసినట్లయితే దేవుని యొక్క ప్రేమ మరి ఆయన ఎలా ఉందంటే ఆదాము అవ్వలను సృజించినప్పటి నుంచి కూడా మరి ఆయన చిత్తాన్ని మరి యేసుక్రీస్తును ఈ లోకంలోనికి పంపించి సిలువపై మరణించి మరి ఆయన ద్వారా పాపక్షమాపణ కలుగజేసి ప్రజలను నీతిమంతులుగా తీర్చే కార్యం చేసే వరకు కూడా ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక ద్వారా ఆయన కార్యాలు జరిగించారండి. దేవునికి స్తోత్రం. Hallelujah. Thank you Lord. Hallelujah. And then God's grace extended when Jesus was ascended to heaven, and then 10 days later, the Holy Spirit came to fill our hearts. మరి ఆ తర్వాత ఆయన ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిన తర్వాత ఆయన మరణాన్ని గెలిచి మరి తిరిగి లేచి ఆయన పరలోకానికి 40 దినాలు ఈ లోకంలో మరి ఆయన అందరికీ కూడా అనేక మంది కనిపించి ఆయన పరలోకానికి ఆరోహణమైన తర్వాత ఆయన వెళ్ళిన 10 రోజుల తర్వాత మరి ఆ యొక్క పరలోకము నుంచి పంపించబడేటువంటి పరిశుద్ధాత్మను మరి దేవుడు ఈ లోకానికి మనందరి మీదకి ఆయన పంపించారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. We are Christ's children. We are his bride. We need to shine as the wheat grows tall and waves in the wind. We wave in Christ's goodness. మరి ఏ విధంగా మరి ఆ గోధుమలు మరి ఆ చుట్టూ మరి ఆ గురుగులు మరి ఆ ఎంతగానో ఇబ్బంది పెడుతున్నప్పటికీ కూడా ఎలాగైతే ఆ గోధుమ మరి బలముగా పెరుగుతూ మరి దేవుని మహింపరిచేదిగా మరి ఆ యొక్క మరి ఎలాగైతే బలముగా పెరుగుతూ ఆ యొక్క తన పంట మరి అందిస్తూ ఉందో అలాగే మనం కూడా అనేక సమస్యలు వచ్చినప్పటికీ కూడా అన్యుల ద్వారా మరి లోకస్తుల ద్వారా మనం సమస్యలు ఎదుర్కొంటున్నప్పటికీ మనము కూడా దేవుని బలాన్ని బట్టి ఆ విధంగా నిలబడినట్లయితే ప్రభు మన ద్వారా మన జీవితాల ద్వారా మహింపడతారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. హల్లెలూయా. Let us focus on loving God, loving people. Let the earth keep doing what it's doing. మరి ఆ యొక్క మనం దేవునికి మనకి సంబంధం కాబట్టి మనము ఆ యొక్క దేవునితో ఉన్నటువంటి సంబంధాన్ని మనం పెంచుకుందాం. దాన్ని దినదినము కూడా మరి ఆయనకి సమీపంగా చేరే విధంగా మనం పెంచుకుందాం. మన చుట్టూ ఏం జరుగుతుంది, మన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు మరి ఎలా ప్రవర్తిస్తున్నారు, మనల్ని ఎలా బాధిస్తున్నారు అనే వాటి వైపు మనం చూడకుండా మనం దేవుని వైపు మనం చూస్తూ ఆయన దగ్గర నుంచి మనం బలం పొందుకున్నట్లయితే ఈ లోకంలో బలవంతులుగా మనం జీవించగలుగుతామండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. Let us focus on the people
of God and loving lost people. మరి మనము చేయవలసింది ఏంటంటే దేవుని బిడలైనటువంటి వారు ఎవరు, మరి అటువంటి వారిని మనం గుర్తించి మరి వారితో మనము ప్రేమ బంధం ఏర్పాటు చేసుకుని వారితో మనము సహవాసం మనం ఏర్పాటు చేసుకుని వారిని మనము వారు కలిసి ఆ యొక్క మరి విశ్వాసంలో ఎదుగుతూ ప్రభు వైపు చూసేవారుగా మనం ఉందామండి. If your church meets under a tent, praise the Lord, you've got a tent. మరి ఒకవేళ మీ సంఘము మరి ఒకవేళ కట్టబడి లేకుండా ఒకవేళ చిన్న గుడిసెలో మీ సంఘం ఉంటే మీరు బాధపడాల్సిన అవసరం లేదు. దేవునికి స్తోత్రం అని చెప్పండి. ఎందుకంటే ఆ యొక్క మీ సంఘము గుడిసెలో ఉండడానికి ప్రభు ఆ గుడిసెనన్నా ఇచ్చారు. If your church meets in a field or in a street, praise the Lord. ఒకవేళ మీకు ఆ గుడిసె కూడా లేదు, ఒకవేళ ఏదో పొలంలో ఆ ఖాళీ ప్రాంతంలో మీరు సంఘంగా కూడుకుంటున్నారు, లేదంటే ఒక రోడ్డు మీద మీరు సంఘంగా కూడుకుంటున్నారు, అయినా కూడా మీరు బాధపడద్దు. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుడు మీకు ఆ పొలాన్ని ఇచ్చాడు, ఆ రోడ్డుని ఇచ్చాడు కాబట్టి దేవునికి స్తోత్రం చెప్పండి. If your church is nice and fine and has a prayer roof on top, praise the Lord. ఒకవేళ మీ సంఘం చాలా బాగా కట్టబడింది, చాలా బాగా మంచి అందంగా సుందరంగా పెద్ద ఆ యొక్క గోపురం లాంటిది మీకు ఉన్నది, వాటన్నిటితో మరి మీకు చక్కని సదుపాయాలతో ఒక మంచి సంఘం దేవుడు ఇచ్చాడు, ఆ దానికి కూడా మీరు దేవునికి స్తోత్రం తెలియజేయండి. ఎందుకంటే దేవుడు మీకు ఆ సంఘాన్ని ఇచ్చాడు కాబట్టి. But that building with the prayer roof, with the tent, with the field, with the street is not the church. మరి ఆ యొక్క మరి ఆ ఏదో మరి సుందరంగా కనపడినటువంటి ఆ యొక్క కట్టడం కానీ మరి ఆ యొక్క గుడిసె కానీ మరి ఆ యొక్క మరి ఏదో పొలంలో ఖాళీ స్థలం కానీ మరి ఆ యొక్క రోడ్డు కానీ ఇదేది కూడా దేవుని సంఘం అని పిలువబడదు. The church is where you are with a group of believers that believe in Jesus Christ. You are the church. మరి సంఘం అంటే ఆ యొక్క అర్థం ఏంటంటే మీరు దేవుని యందు మరి నమ్మిక ఉంచి మరి దేవుని యందు నమ్మిక ఉంచి విశ్వాసం ఉంచిన కొంతమందిని మీరు ఏర్పాటు మీరు కలుసుకుని మరి వారితో మీరు సహవాసం చేయడం అదే సంఘము, మీరే ఆ సంఘము అని ప్రభు తెలియజేస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. As we focus on building this church, God will provide for our needs. ఎప్పుడైతే మరి మీరు ఈ విధంగా మరి విశ్వాసులైనటువంటి వారందరూ కూడా పరిశుద్ధంగా జీవించాలనుకున్నటువంటి వారు, దేవునికి సమీపంగా జీవించాలనుకున్నటువంటి వారు ఒక చోట వారు చేరుకున్నప్పుడు మరి ప్రభువు మనకున్నటువంటి అవసరతలన్నీ కూడా ఆయన నెరవేర్చేవాడుగా ఉంటారు. He says we receive not because we pray with a selfish heart. మరి ఎందుచేత ఆయన వాక్యంలో చెప్తున్నారు కదా, మరి మీరు ఆ యొక్క స్వార్థంతో మీరు అడుగుతూ ఉన్నారు కాబట్టి మీ హృదయంలో స్వార్థం ఉంది కాబట్టి మీరు అడిగింది మీరు పొందుకోలేకపోతున్నారు అని ఆ యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. Let us focus on Jesus Christ and loving him and loving people. మరి ఆ యొక్క మన యొక్క ఎప్పుడు కూడా మన దృష్టి లోక సంబంధమైనటువంటి కట్టడాల మీద, లోక సంబంధమైనటువంటి వాటి మీద ఉండకూడదు, కానీ ఎప్పుడు కూడా మన దృష్టి ప్రభు వైపు క్రీస్తు వైపు మనం ఉంచినట్లయితే మరి ఆ తర్వాత క్రీస్తును మనం ప్రేమించేవారుగా, మన చుట్టూ ఉన్నటువంటి వారిని మనం ప్రేమించేవారుగా మనం ఉన్నప్పుడు మరి దేవుడు మన జీవితాల్లో సమస్తాన్ని ఆయన చేసేవారుగా ఉంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Hallelujah. There are great needs out there for church and other things, but I am limited in what I can do with God providing. మరి ఆ యొక్క మరి మరి అనేకమైనటువంటి అవసరతలు మన ముందు ఉంటాయి. వాటన్నిటినీ కూడా మనం చేయగలము లేదా చేయలేకపోతాం. అయినప్పటికీ కూడా దేవుడు నాకు చేయడానికి నాకు సామర్థ్యం ఇస్తాడు అనేటువంటి విశ్వాసంతో మనం దేవుని వైపు చూసినప్పుడు ఆయన మనకు తప్పకుండా వాటిని అనుగ్రహిస్తారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. I believe God is showing me a plan that we, all of us, help each other. మరి ఆ యొక్క మరి దేవుడు మరి నాకు ఇచ్చినటువంటి ఆలోచన ఏంటంటే మరి ఈ యొక్క మరి మనందరం సహోదరులంగా మనం చేరుకున్నటువంటి మనందరం కూడా
మరి ఒకరికొకరు మరి ఒకరు ప్రార్థన చేసుకోవాలి, ఒకరికొకరు మరి సహాయం చేసుకోవాలి అనేటువంటిది నా ఆలోచన. And I will present that to Brother Jockin here in the next 2 weeks. మరి అటువంటి ఆలోచన మరి ప్రణాళికాబద్ధంగా మనం ఎలా చేయాలి మరి అనేటువంటిది మరి రాబోయే వారాల్లో మరి నేను ఇంకా విపులంగా మీకు తెలియజేస్తాను. But I know we have pastors and their families that are hungry. మరి ఆ యొక్క చాలా మంది ఆ యొక్క పాస్టర్లు అయినటువంటి వారు, సహోదరులైనటువంటి వారు మరి మీటింగ్ రాకుండా చాలా మంది వందల్లో వేలల్లో ఉన్నారు. I know we have widows and orphans that are hungry. మరి అలాగే మరి ఆ యొక్క భర్తలు చనిపోయినటువంటి ముసలివారైనటువంటి విధవరాళ్ళు, అనాథ పిల్లలు అయినటువంటి వారు మరి వందల్లో వేలల్లో అనేక ప్రాంతాల్లో వారు ఉన్నారు. Churches that need roofs, churches that need a canopy to preach under. మరి ఆ సంఘాల్లో మరి ఆ యొక్క ఇంకా స్లాబులు వేయవలసినటువంటి సంఘాలు చాలా ఉన్నాయి. మరి అలాగే మరి ఆ యొక్క మరి వారికి అన్ని ఆ యొక్క కొన్ని ఆ యొక్క షెడ్లు వేయవలసినటువంటివి మరి చాలా అవసరాలు ఉన్నాయి. And we can join together through what God has blessed each one of us with to help others. మరి మనమందరం కూడా సమిష్టిగా కలిసి ఆదిమ సంఘంలో విశ్వాసులైనటువంటి వారు ఎలాగైతే సమిష్టిగా వారందరూ కూడా ఒకరికొకరు సహకరించుకున్నారో అలాగే మనం అందరం కూడా మనకు చేయగలిగినంత విధంగా మనము ఆ యొక్క చేతులు కలిపి మనం వాటన్నిటి కొరకు మనం ఆ యొక్క సహాయం చేయడానికి ముందుకు వెళ్దాం. I thank you for joining this morning. మరి ఈ ఉదయకాల సమయంలో మరి మీరు ఆ యొక్క మరి మీటింగ్లో జాయిన్ అయిన మీ అందరికి కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలండి. విన్న వాక్యము మరి మీకు జీవితాలకు ఎలా ఆశీర్వాదకరంగా ఉందనే విషయం తెలియజేయాలన్నా మరి ఆ యొక్క మీకు ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే మరి ఆ యొక్క మరి తెలియజేయండి. మరి అయ్యగారు మీ కొరకు ప్రార్థన చేస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. I pray that the Holy Spirit has spoken to you as he has spoken to me this morning. మరి ఈ ఉదయకాలము మరి నేను ఆ దేవుడు నాతో ఎలాగైతే మాట్లాడాడో అదే విధంగా ప్రభు మీతో కూడా మాట్లాడాడని మరి మిమ్మల్ని కూడా ఆయన సంధించి ఆయన ఎలా ఇతరులైనటువంటి వారికి మరి మీరు సహాయం చేసేవారుగా ఎలాగ మీరు సహాయం చేయగలరు అనేటువంటిది మిమ్మల్ని ప్రేరేపించి ప్రభు మిమ్మల్ని ఆయన మహిమ కొరకు వాడుకొనును గాక. ఆమేన్. Do we have any prayer requests or any comments or praises this morning? మరి ఇవి మీరు విన్న మరి మీకు ఏమన్నా వాక్యంలో ఏమన్నా మీకు అర్థం కాకపోయినట్లయితే మీకు ఏమైనా ప్రశ్నలు ఉన్నా మరి మీకు ఏమన్నా మరి వాక్యం మీకు జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉన్నా మరి ఇటువంటి విషయాలు మరి మీరు ఏమి తెలియజేయాలన్నా మీ ప్రార్థన అవసరతలు తెలియజేయాలన్నా మరి మీకు సమయం ఇస్తున్నామండి. మరి ఇప్పుడు మీరు తెలియజేయచ్చు. అయ్యగారు మీ కొరకు ప్రార్థన చేస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Just as I am without one plea, but that thy blood was shed for me, and that thou bidst me come to thee, O Lamb of God, I come, just as I am bruised above with many complete made up, fighting and within without, O Lamb of God, I come. ఉన్నట్టు నేను వచ్చేదా పాపిష్టిని నీవు పిల్వగన్ నీ రక్తం చేత గాడుమా ఓ గొర్రె పిల్ల దేవా.
తరుణంలో మనం ప్రభు దగ్గరికి వద్దాం, ప్రభువుని అంగీకరిద్దాం, ప్రభు యొక్క మార్గాల్లో మనం జీవించడానికి మనం నిర్ణయం చేసుకుందాం. మరి ప్రభు పిలుస్తూ ఉన్నాడు, నా దగ్గరికి రండి. మరి నన్ను నా దగ్గరికి వచ్చినట్లయితే, నా సమీపానికి మీరు వచ్చినట్లయితే మరి మీ జీవితాలు బలమైనటువంటి వారిగా నేను మారుస్తాను. మీరు బలహీనమైనటువంటి వారిగా, మరి సులువుగా మరి పడిపోయేవారిగా మీరు ఎంత మాత్రము ఉండరు. మిమ్మల్ని బలముగా ఈ లోకంలో బలశూరులుగా మిమ్మల్ని నిలవబెడతాను అని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి మరి ప్రభు దగ్గరికి వచ్చేద్దాం. ప్రభువు పిలుస్తూ ఉన్నటువంటి సమయంలో ఇంకా నువ్వు ప్రభువుకు దూరంగా ఒకవేళ ఉన్నట్లయితే ప్రభువుకి సమీపంగా రండి. ప్రభువుని మరి మీ జీవితాల్లో అనుభవించండి. మరి తద్వారా మీ కుటుంబాల్లో, మీ గ్రామాల్లో, మీ ప్రాంతంలో, మీ దేశంలో, మరి అంత మాత్రమే కాకుండా ప్రపంచ దేశాలన్నింటిలో ప్రభు కొరకు బలమైన కార్యాలు చేసి ప్రభు కొరకు బలంగా నిలబడేవారిగా, ప్రభు కొరకు ఆ యొక్క ప్రజ్వలించేటువంటి ఆ యొక్క అగ్ని శిలల వలె మీరు ప్రజ్వలించాలి. ఆ వెలుగు మరి వలె మీరు ప్రజ్వలించాలని ప్రభు కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. అమ్మా వందనాలమ్మా. మంచి వాక్యంతో టైగర్ మనతో మాట్లాడారండి. లోతుగా వెళ్తుంది వాక్యం. అయితే నేను స్టార్టింగ్లో వినటానికి అవకాశం కుదరలేదండి. లైవ్లో ఉన్నాను కానీ వినలేదండి సరిగా. రేపు యూట్యూబ్లో నేను పూర్తిగా వింటాను. ఏదైనా ఆత్మీయంగా బలపడడానికి, దాని ప్రకారం నడవటానికి కూడా బాగా వాక్యము హత్తుకునే విధంగా ఉందండి. భయం గొలుపుతుందండి. రాబోయే పరిణామాలు అయ్యగారు చెప్తున్నప్పుడు అది వాక్యము హృదయానికి తగులుతున్నప్పుడు భయం వేస్తుందండి. వాక్యం వింటున్నప్పుడు నిజంగా రాబోయే పరిణామాలు ఎలా ఉంటాయి, ఆ పరిస్థితులను మేము ఎదుర్కొని నిలబడగలుగుతామా లేదా అన్న పరిస్థితులు మనకి అయ్యగారి వాక్యంలో కనిపిస్తున్నాయండి. నేటి దినాల్లో మనకి మన భారతదేశంలో జరుగుతున్న పరిస్థితులను బట్టి ఈ వాక్యాన్ని దానికి అన్వయించుకున్నప్పుడు హృదయంలో వణుకు పుడుతుందండి అయ్యగారు. ఆ వాక్యం అయితే లోతుగా వెళ్తుంది. అందుకని మిస్ అవ్వకూడదన్న ఉద్దేశంతో బయటకు వెళ్ళాల్సిన పని ఉన్నా సరే ఆగిపోయాను. రేపు యూట్యూబ్లో మొత్తం వింటానండి వాక్యము. నాకు ఒక చిన్న ప్రేయర్ రిక్వెస్ట్ ఉందండి అయ్యగారు. వైజాగ్లో కూడా మాకు పరిచర్య ఉందండి. ఇంట్లోనే ఒక ప్రేయర్ రూమ్ పెట్టుకొని అందులో ప్రేయర్ చేసుకుంటాము. ఒక 6-7 ఫ్యామిలీలు వస్తాయండి. అయితే దానికోసం మేము పైన రేకులతోటి షెడ్ వేసామండి ప్రేయర్ హాల్ కోసం. ఇది దేవస్థానం ఏరియాలో ఉండటం వల్ల వాళ్ళు వచ్చి దాన్ని అబ్జెక్షన్ చేసి ఆపేశారు అయ్యారు. 4 years నుండి ఎదురు చూస్తున్నాం, ప్రేయర్ చేస్తున్నాము. రేకులు తీయించేశారు. చిన్న కన్స్ట్రక్షన్ కూడా అవ్వట్లేదు. ఎలక్షన్ టైంలో పర్మిషన్ ఇస్తారు, అప్పుడు కట్టుకోండి అన్నారు. 4 నెలల నుండి తిరుగుతున్నాం కానీ అందరికీ పర్మిషన్ ఇచ్చారండి. మా ఒక్కళ్ళదే అబ్జెక్షన్ చేసి ఆపేశారు అయ్యారు. చాలా వేదనతో ఉన్నాం. కేవలం ప్రేయర్ హాల్ నిర్మిస్తాం క్రిస్టియన్స్ అని చెప్పేసేసి మనకి అబ్జెక్షన్ చేసి ఆపేశారండి. మనకి పట్టా ఉంది, రిజిస్టర్డ్ అయిందండి, అయినా సరే అబ్జెక్షన్ చేసి ఆపేస్తున్నారు అయ్యారు. మేమైతే దేవుని మీద ఆనుకున్నాం, ప్రార్థన చేస్తున్నాము. అయ్యగారికి చెప్పండి, మీరు కూడా ప్రేయర్ చేయండి. మన లైవ్లో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రేయర్ చేయాలండి. కేవలం ఇక్కడ పరిచర్య ఆగిపోతుందన్న బాధ మాకు అనిపిస్తుందండి. ప్రేయర్ హాల్లో ఆపేశారండి అయ్యగారు. దాని గురించి ప్రేయర్ చేయండి అయ్యగారు. మా పిల్లలిద్దరు కూడా పరిచర్యలో వాడబడేటట్లు కూడా బలంగా వాడబడేటట్లు ప్రేయర్ చేయండి అయ్యగారు. వందనాలు. Sister Sunita is telling and today the word, when I hear the word, you telling very deeper things, deeperly. When we hear the times and Jesus coming, we are in the end times. All the circumstances we are seeing around us in our country, especially in India, so much persecution and so much against for Christians in these nowadays. So in these days, especially these words is very much when we hear these words, it is very much encouraging us. Sometimes some words you shared, it is very much our hearts is very trembled when we hear the word, and when we hear the God's wrath and God's punishment and God's and his mighty things. When we hear that, at that time our hearts are very much fear and very trembled. That is thank you so much for sharing this wonderful word and timely according to the situation of what is going on in India nowadays. People are objecting the Christianity and not allowed to
do the work of God, do the worship of God. And these times it is very helpful us to encourage us to more grow more in Christ, for with more strength. That is very much helpful us. Thank you so much for sharing this wonderful word. And also she is requesting to pray for a church who is attacked by some village people, some other దేవస్థానం వాళ్ళండి అయ్యారు. non-Christian people, another temple people came and stopped to doing that in that village. They are trying to construct a small construction upon their building, but they came and stopped, and they are praying for many years, but they tell this year they will do that, they will allow them to do that, but this year also they are not allowing us. Please pray, God will change their mind, and God, they will come and allow to construct the God's house in that village, and they will be uh, worship God, and share the God's word in that place. Yes. Yes. Amen. Amen. అమ్మ తప్పకుండా మరి వారి మనసులు మారుస్తారు. దేవస్థానంలో ఉన్నటువంటి వారి యొక్క మనసులు మార్చి వారిలో దేవుని ఎడల గౌరవము, మరి దేవుని ఎడల భయము వారిలో ఏర్పాటు చేసి, మరి వారే ముందుకు వచ్చి అమ్మ మీకు ఏమీ అభ్యంతరం లేదు, మీరు కట్టుకోండి అని చెప్పే విధంగా ప్రభు కార్యం చేయబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అమ్మ ఇంకా ఎవరైనా విన్న వాక్యం ఏ విధంగా మీ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉంది అనే విషయం మీరు తెలియజేయాలన్నా, మీకు ఏమన్నా ప్రార్థన అవసరత ఉన్నట్లయితే దయచేసి తెలియజేయండి. ఐకర్ మీ కొరకు ప్రార్థన చేస్తారు. Just as I am, thou wilt receive with welcome pardon grants freely, because thy promise I believe, O Lamb of God, I come. హల్లెలూయా. మరి ఆయన మన జీవితాల్లో మరి ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాలు ఆయన నెరవేర్చేటువంటి దేవుడు. ఆయన మనకిచ్చినటువంటి ఆయన యొక్క మరి ఆయనకు మరి మనం ఎడల ఆయన చేసినటువంటి ప్రణాళిక ఏదైతే ఉందో వాటిని మన జీవితాల్లో నెరవేర్చుకునేటువంటి దేవుడు. ఆయన తను ఇచ్చినటువంటి వాగ్దానాన్ని ఎప్పుడు వెనక్కి తీసుకునేటువంటి దేవుడు కాదండి. ఆయన మనకి చెప్పినట్లుగానే ఆయన అన్ని కార్యాలు మరి మన జీవితంలో ఆయన చేసేటువంటి దేవుడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన దుఃఖాన్ని ఆయన మార్చే దేవుడు, సంతోషంగా మార్చే దేవుడు. మనకు ఆయన శాంతిని, సమాధానాన్ని ఆయన అనుగ్రహించేటువంటి దేవుడు. హల్లెలూయా. ఉన్నట్టు నేను వచ్చేదా నీ మాట నమ్మునాటి నన్ను మన్నించి చేర్చుకొమ్మయా ఓ దేవా గొర్రె పిల్ల ఆయన దగ్గరికి వచ్చేద్దాం. ఆయన మరి మనల్ని పిలుస్తూ ఉన్నాడు. ఆయన దేవుని గొర్రెపిల్ల, మన లోక పాపములు మోసుకుని పోయేటువంటి దేవుని గొర్రెపిల్ల మనల్ని పిలుస్తూ ఉన్నాడు. ఇదిగో మీకు శాంతిని, సమాధానాన్ని ఇస్తాను, మీ దుఃఖాన్ని సంతోషకరంగా మారుస్తాను, మీకున్నటువంటి నిందను, అవమానాన్ని నేను దీవెనగా, రెట్టింపు ఆశీర్వాదంగా నేను మారుస్తాను. మరి మీకున్నటువంటి ఆ యొక్క ఇబ్బందులను నేను తీసివేసి మీకు సంతోషకరమైనటువంటి ఆ యొక్క ఇబ్బందుల్లో, ఇరుకుల్లో మీరు బలముగా నిలబడి నన్ను మహింపరిచేవారిగా నేను మిమ్మల్ని చేయబోతున్నానని ఆయన వాగ్దానం చేస్తూ ఉన్నాడు. మరి ఆయన దగ్గరికి మనం వచ్చినట్లయితే మన జీవితాల్లో అనేకమైన గొప్ప కార్యాలు మనం చూస్తామండి. మరి దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంతవరకు మన జీవితాల్లో అనేకము మరి గొప్ప కార్యాలు మనం చూస్తాం. ఇక ముందు కూడా అనేకమైన గొప్ప కార్యాలు మనం ఊహించిన దానికంటే, అడిగిన దానికంటే మరి అనేక వేల రెట్లు మరి ఆశీర్వాదం మన జీవితంలో మనం చూడబోతున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. మరి విన్న వాక్యం ఏ విధంగా మీ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉంది అనేటువంటి విషయం మీరు తెలియజేయాలన్నా, మీకు ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే దయచేసి తెలియజేయండి.
అయ్యగారు మీ కొరకు ప్రార్థన చేస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వందనాలండి అయ్యగారు. అమ్మ వందనాలమ్మా. మరి దైవజనులు అయ్యగారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి పోయిన వారం మా మనవరాల కొరకు ప్రార్థన చేశారు దైవజనులు. అయితే దేవుడు ఆ బిడ్డను స్వస్థపరిచి మరి చక్కగా ఆడుకోవడానికి దేవుడు కృపను అనుగ్రహించారండి. మరి చింతల కొరకు ప్రార్థన చేశారు కదండి. మరి 9వ నెల అని చెప్పాను మీకు. అయ్యగారు ప్రార్థన చేశారు. ఉమ్, అవును జ్వరం మాటికి వస్తుంది, బాగా పేచి పెడుతుందని చెప్పాను కదండి. అవునమ్మా. మరి దేవుడు ఆ బిడ్డని స్వస్థపరిచి ఆ ఏడుపు మాన్పించి చక్కగా ఆడుకోవడానికి దేవుడు కృపను అనుగ్రహించారండి. నా సాక్ష్యం మరి అద్భుతమైన సాక్ష్యం. మరి దేవుడు చేసిన అద్భుత కార్యమును బట్టి మరి దైవజనులకి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి. అదే విధంగా మరి నేను ల్యాండ్ కొన్నానని చెప్పాను కదండి. ఈ నెల 15వ తారీఖున ఇవ్వాలి. ఇంకా కొన్ని పైసలు తక్కువ పడ్డాయండి. మరి వాటి కొరకు ప్రార్థన చేయండి. మరి ఇవ్వాల్సిన వారు ఇవ్వడానికి. మరి కొయిట వారి ఇంట్లో ఈ రోజు నిన్నటి దినాన్ని వారి కొయిట మేడం వాళ్ళ అమ్మ చనిపోయింది. మరి అందుకనే మరి జీతాలు కూడా ఇంకా ఇవ్వలేదండి. మరి అవి కూడా ఇవ్వడానికి మరి వారు ప్రేరేపించి మరి అన్ని డబ్బులు సమకూడడానికి దేవుడు అనుగ్రహించాలని ప్రార్థన చేయమని చెప్పండి అయ్యగారిని. అమ్మ అమ్మ ఖచ్చితంగా. ఆ, ఆయ్. అమ్మ చెప్తానమ్మా. సిస్టర్ మహాలక్ష్మి ఈజ్ టెల్లింగ్ లాస్ట్ వీక్ you prayed for her granddaughter who is 9 months old, and she is crying always, and she is suffering with recurring fever in and after you prayed, God miraculously healed the little baby, and now she's all right and praising God, and she's telling his heartful thanks to you for your Amen. prayers and encouragement. And today's message also very much blessed in her life, and also she's prayer requesting a prayer because he's working in a house in Dubai, but his house owner lost his mother-in-law, so they went to other place, so they are not getting the amount of salary until now. So please pray for God will provide all their needs in this difficult situation, and God will provide all their need. They have to give the amount to buy the land in India for the church construction work, and do the orphanage in that place. So please uphold this request. God will provide the money, and also God will give the good heart to the house owner to give the money in time and to provide the needed things they have to give. Yes sir. Yes. Yes sir. Amen. తప్పకుండా ప్రార్థన చేస్తామమ్మా. మరి ప్రభు మరి మీకున్నటువంటి అవసరాలన్నిటిలో ప్రభు మీకు సహాయం చేసి ఆయన నడిపిస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అమ్మ హల్లెలూయా. అమ్మ వందనాలమ్మా. వందనాలు. వందనాలమ్మ. మరి ఇంకా ఎవరైనా విన్న వాక్యం ఏ విధంగా మీ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉందనే విషయాలు తెలియజేయాలన్నా, మరి మీకు ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే దయచేసి తెలియజేయండి. అయ్యగారు మీ కొరకు ప్రార్థన చేస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ. హల్లెలూయా. Hallelujah. Thank you so much, sir. And we are really very much blessed to hear the word of God, uh, and we are very much blessed to this is a great blessing for us to be uh, part of you in this meeting. And thank you so much for sharing this wonderful message and praying for us. And one chart is coming against my wife is requesting to pray for a little child who is 13 years old. His name is Dhruv, and so please pray for the little child Dhruv. God will give him good wisdom, and he will grow in Christ, and he's newly accepted Jesus Christ, and he came from Hindu family. So God will uh, give them good knowledge and in his wisdom in his studies, and also he know in his childhood he will know about God, and he will grow Amen. in faith, in his faith, because he's more faith, and he's requesting us to give the Bible to read, and we
we are providing a English Bible to him, and so please uphold him. God will uh, use this boy and this family will be came to Christ through his boy. Praise the Lord. Amen. 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 Pray for the salvation of the family. Yes, sir. Yes, sir. Yes, sir. Pray for the salvation of brother. That's boy Dhruv, named Dhruv. Yes, sir. Yes. They are all Hindu family. They don't know Jesus Christ. So Yes. so please uphold. Praise the Lord. Yes. Praise the Lord. Well, let's pray and close, and then we'll see you next Tuesday. మరి ప్రార్థన చేసుకుని కూడికను మనం ముగించుకుందామండి. Lord, it's such a beautiful day to be in your presence. ప్రభువా నీ సన్నిధిలో నాయన మేము ఉండడానికి మీరు మాకు ఇచ్చినటువంటి గొప్ప అవకాశం కొరకు నీకు వందనాలు. Thank you for my brothers and sisters. ప్రభువా నాయన నా సహోదరులు సహోదరులుగా నాయన మరి కూడికలో చేరిన ప్రతి ఒక్కరి కొరకు నీకు వందనాలు స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం. Father, we pray for us to grow in your word, to grow in our love for you and our love for others. నాయన మరి ఈ విధంగా మరి మేము ఒకరికొకరు మేము ప్రేమించుకుంటూ మరి ఒకరిని మరి ఒకరి ఎడల ఒకరి సహవాసం కలిగి నీలో ఎదిగే వారిగా మేము ఉండడానికి మమ్మల్ని మీరు ఏర్పాటు చేసుకున్నందుకు నీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం. We thank you for your grace that you provided before the beginning of time. నాయన మరి నాయన జగత్తు పునాది వేయబడక మునిపే నాయన మరి ఈ యొక్క కార్యాలన్నీ కూడా మరి నీ కుమారుడైనటువంటి యేసుక్రీస్తును మరి ఈ లోకంలోనికి పంపించాలి, రక్షణ ప్రణాళిక మీరు కలిగి ఉన్నందుకు నీకు వందనాలు స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం. Lord, we have so much need out there between lost people and saved people seeking to grow closer. నాయన మరి మేము అనేకమైనటువంటి ప్రార్థన నాయన మేము చేయవలసి ఉంది. మేము చేసే ప్రార్థన సరిపోదు. అనేక మంది నశించిపోయేటువంటి వారి కొరకు మేము ప్రార్థన చేయాలి. అనేక మంది తప్పిపోతున్నటువంటి వారి కొరకు మేము ప్రార్థన చేయాలి. అనేక మంది నాయన మరి ఆ యొక్క నీకు దూరమైపోతున్నటువంటి వారి గురించి కూడా మేము ప్రార్థన చేయాలి అనేటువంటి భారం మాకు అనుగ్రహించమని మనవి చేసుకుంటున్నాం. So many people hungry for food, but we want them to be hungry for you. ప్రభా అనేక వేల మంది నాయన మరి ఆహారం లేక అలమటిస్తూ కరువు నాయన కాటకాలతో మరి ఇబ్బందులు పడుతున్నటువంటి వారికి నాయన మరి మేము నాయన మరి వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. మేమైతే వారికి నాయన మరి వారికి సరిపడా మేము ఇవ్వలేము, కానీ నీవు అన్ని అనుగ్రహించగలిగిన దేవుడు నీవు కాబట్టి నీ వైపు చూస్తూ నాయన మరి నీవు సమస్తాన్ని అనుకూలించమని మనవి చేసుకుంటూ ఉన్నాం. So much need for buildings and tents and canopies and chairs and sound systems. నాయన మరి ఆ యొక్క సంఘాల్లో మరి ఇంకా అనేకము సంఘాలు కట్టబడాలి. అలాగే సంఘాల్లో మరి ఆ యొక్క మరి అనేకమైనటువంటి అవసరతలు, కుర్చీలు నాయన మరి అలాగే నాయన సౌండ్ సిస్టాలు మరి ఈ విధంగా ఆ యొక్క మరి అవసరాలు కలిగి ఉన్నారు. వాటన్నిటి నిమిత్తం కూడా నీవే వాటిని సమకూర్చమని మనవి చేసుకుంటూ ఉన్నాం. But the important part is focusing on you. నాయన మరి ఈ విషయాలన్నింటిలో నాయన మరి మేము మా అవసరాల వైపు మేము చూడకుండా నాయన మా దృష్టి ఎప్పుడు కూడా మీ వైపే మేము చూసేవారుగా మేము ఉండడానికి మాకు సహాయం చేయమని మనవి చేసుకుంటూ ఉన్నాం. We pray for the church that was attacked by non-Christians and for many in India. నాయన మరి ఈ విధంగా నాయన విశాఖపట్నంలో నాయన సహోదరి చెప్తున్నటువంటి రీతిగా నాయన మరి ఆ యొక్క వారి సంఘాన్ని మరి వారి కట్టకుండా మరి ఆపు చేసినటువంటి వారు నాయన ఈ విధంగా భారతదేశం అంతా కూడా అనేక చోట్ల ఈ విధంగా నీ కార్యాలు జరగకుండా ఆపుతున్నటువంటి వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. అయ్యా మీకే మరి మీరే సహాయం చేయమని మనవి చేసుకుంటున్నాం. The closer we get to your return, we know that there will be more violence against Christians. నాయన మరి నీ రాకడ సమీపమైనటువంటి దినాల్లో మేము ఉన్నాం కాబట్టి నాయన ఇటువంటి శోధనలు ఇంకా అనేకము నాయన మరి ప్రబలత్తు నాయన మమ్మల్ని విశ్వాసములో నుంచి దిగజార్చే విధంగా మమ్మల్ని పరిచయం చేయకుండా ఆటంకపరిచే విధంగా నాయన ఈ కార్యాలు జరుగుతున్నాయని నీ వాక్యములు మాకు ముందే తెలియజేశారని నీకు వందనాలు. Give us strength that even if we die for you, that we know we will be with you in heaven. నాయన మమ్మల్ని బలపరచండి నాయన. ఒకవేళ నీ కొరకు నాయన నీ యొక్క పరిచర్య కొరకు ఒకవేళ మా ప్రాణాలు నాయన అర్పించి మరణించవలసి వచ్చిన
నాయన సంతోషముగా మేము మరణిస్తూ నాయన మరి నీ రాజ్యంలో చేరుకోవాలనేటువంటి గొప్ప నిశ్చయత మాలో ప్రతి ఒక్కరికి కూడా మీరు అనుగ్రహించమని మనం చేసుకుంటూ ఉన్నాం. Lord, we just ask, thank you for the baby not having fever. నాయన మరి ఆ యొక్క నాయన మహాలక్ష్మి గారి యొక్క మనవరాలు నాయన మరి ఆ యొక్క జ్వరము నుంచి విడుదల మీరు ఇచ్చినందుకు నీకు వందనాలు. ఆ బిడ్డను మరి నాయన శాంతి పరిచినందుకు నీకు వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. And for the husband whose job is changed in the location of the living, we pray for them and for land for the church. నాయన అలాగే తాము నాయన ఆమెకు ఉన్నటువంటి అవసరతలు నాయన తన భర్త గారు వేరొక ప్రాంతంలో నాయన మరి చేసేటువంటి ఉద్యోగము ఆ యొక్క ఇంటి యజమానుడు నాయన జీతం ఇచ్చే విషయంలో నాయన అన్ని కూడా సమకూర్చండి. నాయన మరి నీ పరిచర్య కొరకు స్థలాన్ని వారు నాయన కేటాయించి దాన్ని కొనడానికి అవసరమైనటువంటి ధన సహాయాన్ని వారికి సమయానుకూలంగా మీరు అనుగ్రహించమని మనం చేసుకుంటున్నాం. And for Peter who needs help with his church. నేను అలాగే సహోదరుడు పీటర్ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆయన సంఘంలో నాయన మరి ఆ యొక్క నాయన దాన్ని నాయన ఉన్నటువంటి అవసరతలు నాయన దాన్ని కట్టాలనే ఆలోచన కలిగి ఉంటుండగా ఆ బిడ్డకు నాయన తగినటువంటి వనరులను మీరు ఏర్పాటు చేయమని మనం చేసుకుంటూ ఉన్నాం. And we rejoice with Drew's salvation. నాయన అలాగే నాయన ధ్రువ్ నాయన కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాం. నాయన మరి ధ్రువ్కి ఇచ్చినటువంటి రక్షణ బట్టి నీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం. We know that it's going to be hard on him as he lives in a Hindu family. నాయన మరి రక్షణ పొందినటువంటి తొలి దినాల్లో నాయన మరి ఆ యొక్క దేవుని ఎరగనటువంటి వారి మధ్యలో నాయన మరి ఆ యొక్క అటువంటి వారి గృహంలో ఉండడం అనేటువంటిది చాలా కష్టమైనటువంటిది. Draw his family to salvation. నాయన మరి ఆ బిడ్డ యొక్క తల్లిని తండ్రిని కూడా నీకు సమీపంగా నాయన రక్షణలోకి మీరు నడిపించుకోండి. నాయన బంధువులను నాయన స్నేహితులను అందరినీ కూడా నీ యొక్క రక్షణలోనికి నడిపించుకుని మీరే మహిమ పొందమని మనవి చేసుకుంటూ ఉన్నాం. We thank you for these meetings that we have each week, and I pray that I will allow the Holy Spirit to guide me into what you want us to hear from you. నాయన మరి ఈ యొక్క మరి మీటింగ్స్ నాయన నీ మహిమ కొరకు నాయన మరి జరుగుతూ ఉంటుండగా నాయన మరి నన్ను నాయన ఈ మీటింగ్లో నాయన ఒక పాలిభాగస్తునిగా నన్ను కూడా ఏర్పాటు చేసుకొని నీ పరిశుద్ధాత్మ ద్వారా నన్ను నడిపిస్తూ నాయన అనేక విషయాలు నాయన నాకు మా అందరికీ మీరు బోధిస్తున్నందుకు నీకు వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. Lord, we just thank you and give you all the praise in Jesus' name. Amen. ప్రభువా నీకు సమస్త విధమైన మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించుకుంటూ యేసు నామమున ఈ ప్రార్థన సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ Amen. ఆమేన్ Amen. ఆమేన్. Thank you so much, sir, for sharing the God's word, and we are really very much blessed through the word. We must go strong whatever the situations we surrounding us, and how many people will drag us to in this world, but we stand for God and we stand strong in God and do the mighty things for his glory. That's really very encouraged me, and it is a great blessing for me. Thank you so much, and we are really blessed, sir. Thank you so much. Praise the Lord. Thank you. I will see you Tuesday, and we have an hour change. మరి ఆ యొక్క మరలా మరి మంగళవారం కలుసుకుందామండి. మరి అయ్యగారికి మరి ఆ యొక్క సమయం మారిపోయింది అక్కడ అమెరికాలో. మరి ఒక గంట ముందుకు అయిపోయింది ఈ వారం నుంచి. అందుకని కొంచెం ముందుగానే ఈ వారం నుంచి వచ్చేస్తారు. మంగళవారం నుంచి 6 గంటల నుంచి అలా వచ్చేస్తారు. Okay. Yes, sir. Thank you so much. Bye. Thank you so God much. bless y'all. Thank you so much, sir. Praise the Lord. Thank you so much.